ఎట్లుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ఓడిపోతే నీళ్ళు సరిగా రాలే, కెనాల్ కాలువ నీళ్ళు సరిగా రాలే, చెరువులు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. ఈ ఏ పరిపాలన ఇక ఎండిపోయినాయి అంటారా? అంత రైతులకు ఇబ్బంది వచ్చే పరిపాలన కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. కాంగ్రెస్ పరిపాలన మీరు ఇబ్బంది పడతానని మీరు అంటారు. ఇబ్బంది ఎట్లా పడుతున్నాం అంటే కరెంటు రైతు బంధు ఎమ్మటే ఇస్తున్నారు. రైతు బంధు లేదు, ఏం లేదు. ఇంత రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి వేస్టా. అయ్యాల తెచ్చింది దేవుడు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏమంటారు? చచ్చిపోయినాక నువ్వేంద్ర ఇచ్చేది వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి, చచ్చిపోతాడు ఒకటి చచ్చిపోతాడు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా? వాళ్ళ బిడ్డలు ఉంటారు, వాళ్ళ కోడళ్ళు కొడుకులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళు ఎక్కడి నుంచి అప్పు తెచ్చి బిడ్డని సాగదోలాలి, ఎక్కడి నుంచి సాగదోలాలి? అంటే మీకు బోనస్ రూపంలో 500 ఇస్తారట. బోనస్ లేదు, తొక్కదరి లేదు. ఇప్పుడు వడ్లని బోనస్ అని వడ్లు కొంటాను అసలు ఎక్కడ అసలు కేసీఆర్ పరిపాలన మార్కెట్ పెడితే మార్కెట్ లా మొత్తం గింజలు మలక వచ్చిన గింజలు కూడా కొన్నాడు. ఇవి కొన్నాడా? ఇప్పుడు ఎట్లా ఉన్నది మార్కెట్ పరిస్థితి? కొంటాడా? ఏది అట్లా ఉన్నాయి, అట్లా ఉన్నాయి. ఇబ్బందులా 24 గంటల కరెంటు ఎప్పుడు పోయేది తెలియదు. ఆడోళ్ళు పాపం ఫ్యాన్ పెట్టుకుందాం అంటే ఆడోళ్ళు మోగోళ్ళు పండుకున్న టైంలో కరెంటు పోతుంది. పాపం వాళ్ళకి ఇబ్బంది, ఫ్యాన్ లేక ఉడకబెట్టి బయటకు వస్తారు. అంతేనా? అట్లా పరిస్థితి వస్తుంది ఈ కాంగ్రెస్ పరిపాలన. పాపం ఇప్పుడు ఫ్రీ లేదు, ఫ్యాన్ వేసి తిప్పాలి. ఇక మేము గిర 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 తిప్పాలి, అయితే గాలి కొడుతుంది మాకు చేతులతోటి. ఆ పరిపాలన వస్తుంది. ఫ్రీ కరెంట్ సాయంది. ఇంకా బిల్లు కూడా వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. మొన్న వచ్చారు, ఓ అయ్యా 2 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నావు, మీ బిల్లులు 2 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నావు, కొన్ని మీ బకాయిలు ఉన్నాయి అవి గట్టురి అని తిరిగిపోతారు. తిరుగుతారు. రుణమాఫీ లేదు, 2 లక్షలు 9 ఆగస్టు 9వ తారీఖు ఎమ్మటే నేను గెలవగానే 2 లక్షలు రుణమాఫీ ఇస్తా. 2 ఏది 2 లక్షలు మళ్ళీ ఎమ్మటే ఎత్తుకొని ఎమ్మటే మళ్ళా నేను గెలవగానే ఎత్తుకోరి 2 లక్షలు ఎత్తుకోరి మళ్ళా 2 లక్షలు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ నేను 2 లక్షలు ఇస్తా. ఆ 2 లక్షలు బాయ్ ఫస్ట్ 2 లక్షలు బాయ్. పాపం కేసీఆర్ సగవాడ మాఫీ చేసి లక్ష ఇచ్చిండు. వాళ్ళ దొబ్బిరు. ఆ కాంగ్రెస్ లో పోయారు చాలా మంది. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు పోయినాయి, దొబ్బి అటు పోయారు. ఇవి ఈ పరిపాలన ఉన్నది. ఫ్రీ బస్ ఎట్టుందా? అమ్మ ఫ్రీ బస్ ఆడోళ్ళు తిడతారు. ఎందుకు? అమ్మ ఏందా ఎక్కి 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 మా ఏంది ఇవన్నీ వాళ్ళు బిర్రుగా ఇటు అటు ఆడవాళ్ళు నొక్కుంటా. అమ్మకు 6,000 మిగులుతానట నెలకు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్పేట్లు 6,000. అసలు ఇప్పుడు చిట్టి కడతానే ఏదో అన్నాడు ఆయన కీము 2,500 ఆడోళ్ళకు. ఎటుపోయిందో 2,500 చిట్టి కడతానట. పాస్ లేదు, 2,500 ఎటుపోయినాయో. అదే అన్ని పథకాలు తీసిన. ఆ పథకాలు ఎత్తిపోతాయి. ఇప్పుడు ఎలక్షన్ ముందే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ పడ్డ తర్వాత ఆయన ఎటు పారిపోతాడు. ప్రమాణం లేదు, ఏం లేదు, తొక్కేది వాడు. అట్నే ఆగస్టు 15వ తారీఖు. మరి అది ఆగస్టు 9వ తారీఖు ఎటుపోయింది? డిసెంబర్ 9వ తారీఖు ఎటుపోయింది? అప్పుడు ప్రమాణం చేయలే. ఇప్పుడు ఎలక్షన్ రాగానే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాగానే ప్రమాణం చేసి వాడు ఓట్ల దోపుతానికే. ఏం లేదు. తర్వాత గెలిచిన తర్వాత వాడు ఎటు పోతాడో తెలియదు. ఎందుకు పోతాడు? ముఖ్యమంత్రి కదా, పోయి మోడీ కాలు మొక్కలే. ఇప్పుడు మొక్కొచ్చిండు. తెలుసా? నాకు తెలుసు కదా, అన్ని టీవీలో ఛానల్ అన్ని వస్తూనే ఉంటాయి. అన్ని వస్తూనే ఉంటున్నాయి. మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఎట్లా మళ్ళీ ఎలక్షన్ అంటే మళ్ళీ ఎలక్షన్ మార్పు వచ్చింది, కొన్ని మార్పు వచ్చింది. నువ్వు మార్పు వచ్చింది అంటాను. రేవంత్ రెడ్డి ఏమో అందరు మంచిగా చూసుకుంటానా, కొంతమంది మంత్రులు ఏమో రైతు బంధు బలేదంటే చెప్పు తీసుకుని కొడతా అంటారు. మా రైతులుగా అన్నాడు. అదే మరి పాపం కేసీఆర్ ఏమో రైతు బంధు ఇచ్చిండు. రైతులు అడగంగానే చెప్పు రోజు కొడతా అంటాడు. ఎవడు రామరెడ్డి, కోమటిరెడ్డి, వెంకరెడ్డి. ఏం చెప్తావు ఆయన? అది పద్ధతేనా అనేది? అసలు ఇప్పుడు ఒక మంత్రి ఆయన ఎట్లా చూసుకోవాలి? సరే మాట్లాడో వెనక ముందు ఇస్తామని అనాలి, కానీ రైతులకే చెప్పుతోడు కొడతా అంటే మరి రైతులు ఏం చేస్తారు చెప్పు?
అట్లా ఆ పరిపాలన చేస్తారు వాళ్ళు. రైతులు అందరు కలిసి మార్పు కావాలన్నారు. మార్పు ఎట్టుంది? మార్పు వచ్చింది ఎట్టుంది? ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది మార్పు. మార్పు వచ్చేసింది. దేవుడయ్యా కేసీఆర్ దేవుడు. అరే నువ్వు దేవుడు అంటాను, దేవుడు. రేవంత్ రెడ్డి ఏమో దొంగ అంటాడు. మరి ఆయనే దొంగ అవుతాడు ఇప్పుడు. ఆయనే దొంగ అవుతాడు. ఎందుకు దొంగ అవుతాడు ఇప్పుడు? అయిపోయినా ఏది పరిపాలన 2 లక్షలు ఈ కళ్యాణ లక్ష్మి మళ్ళా కేసీఆర్ కిట్ ఏది మళ్ళా పోతే రైతు బీమా రుణమాఫీ అన్ని తప్పిపోయాడు. ఎవడు దొంగ ఇప్పుడు? దొంగ ఎవడు? నువ్వు December 9వ తారీఖే అన్నావు. దొంగ నువ్వే, ఆయన కాదు దొంగ. జైలు పంపిస్తాడు. జైలు లేదు, తొక్కేది. పంపిమను. ఎట్లా చూస్తాం మేము. జైలుకు పంపిమను. ఎట్లా పంపిస్తాడు? అంతేనా? జైల్లో పోయి పెడతాడు. 1,00,000 కోట్లు తిన్నాడట. 1,00,000 లేదు, పాస్ లేదు. వీడు తిన్నాడు పాప. ఏదో అక్కడ ప్రాజెక్ట్ కాడ ఏమో డ్యామేజ్ అయితే కూలింది అంటాడు. కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి నీళ్ళు లేదు, పాస్ లేదు. మళ్ళీ ఇక తర్వాత నీళ్ళు ఎట్లా వచ్చినాయో కొద్దిసేపు ఎట్లా వచ్చినాయో అది కూలితే వస్తుందా నీళ్ళు? ఏదో ఈ సంవత్సరం ఏదో వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏదైనా డ్యామేజ్ అయింది వరద కొట్టగానే ఏదైనా కొద్దిగా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే దానికి రిపేర్ చేసుకోరా? మేము చేసుకోలే. ఇప్పుడు మా చిన్న రోడ్లు ఉంటాయి, చిన్న పైప్ లైన్లు ఉంటాయి. ఆ డ్యామేజ్ రిపేర్ చేసుకోవట్లే మేము. అవి కూడా రిపేరే అని దొంగ వీడు మరి ఇక డబ్బులు అది పరిస్థితి. మా రైతుల పరిస్థితి అది అట్లా ఉన్నది. రైతుల కరెంట్ ఎట్టుంది? రైతుల కరెంట్ అది 24 గంటలు వచ్చాయి అప్పుడు. ఇప్పుడు ట్యాంప్ ప్రకారం ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది. నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నట్టున్నావు. నేను రైతేనే. నువ్వు రైతువే కానీ అన్ని దీని అబద్ధాలు ఆడుతున్నట్టు. మరి రేవంత్ రెడ్డి అట్లా మొత్తం మంచిగా చూసుకుంటానని నేను అంటాడు. మంచిగా లేదు, పాదు లేదు. మంచిగా చూసుకునేది గిట్లే వస్తుందా? మంచిగా చూసుకుంటే రుణమాఫీ చేయాలి. ఏది రుణమాఫీ? ఓట్లు దొబ్బిండు. ఏది 4,000 పింఛనేనా? ఇది 4,000 పింఛని బాయ్. అసలు పింఛని కూడా పోతాందే. ఇంకో ఇది ఒక్కటి గ్యాస్ గ్యాస్ నేను ఇస్తా పిరి నీ అమ్మ 1000 రూపాయలు గ్యాస్ రుణమాఫీ ఏది 500కే అన్నాడు కానీ 500 నువ్వు అమ్మకాడ ఏ అకౌంట్లో వేస్తా అన్నాడు. మరి ఆ అకౌంట్లో ఎటు పోతున్నా తెలుస్తలే మాకు. మాకు తెలుస్తలే. అకౌంట్లో చూస్తుంటలే. చెక్ చెప్పిస్తే అకౌంట్లో లేవు, పైసలు లేవు. నాకు తెలిసి అమ్మకాడ 1000 తీసుకుపోతానంటున్నావు, 500 తాగుతాను, 500 గ్యాస్ అంటాను. నిజం చెప్పా. వాళ్ళ ఇంటికాడ వాళ్ళే ఇచ్చి డబ్బులు ఇచ్చి లింపుకుంటారా? మరి రేవంత్ రెడ్డి ఇస్తానంటూ మా ఆడోళ్ళకి ఇచ్చినావు. మరి అకౌంట్ పోయి చూపించుకురా అని అన్న. పైసలు లేవు అంతేనా? పైసలు లేవంటా? పైసలు లేవంటా? సరే మరి 6,000 పింఛన్. 6,000 ఇంకోటి చదువుకున్న వాళ్ళకి 18 స్కూటీ మళ్ళా మా బుజ్జి చదువుకుంటా అంది. ఎక్కడ మన వరంగల్ కాలేజీలో స్కూటీ కోసం నాన్న నాకు కుట్టి ఏదైనా అంటా అంది. ఆయన ఎలక్షన్ ముందు ఎట్లా చెప్పిండు, ఓట్లు దోపిండు. కానీ నీ కూటి ఇస్తాడా? నే బుజ్జి నీ కూటి ఇస్తాడా? ఇవన్నీ బోకర్ మాటలు తప్ప ఏం లేవు. నువ్వు వెనక కూర్చొని తిరుగుతానా? తిరిగేది ఏం లేదు, అన్ని సత్యమే. మీ బిడ్డ స్కూటీ తోలుతా? మా బిడ్డకు రావాలి కదా కూటి రావాలి. పాపం డిగ్రీ అయిపోయింది. డిగ్రీ స్కూటీ తోకుతాంది మా బుజ్జిగా బాగా. అలాంటి కాంగ్రెస్ పరిపాలన ఉంది. ఏదో మరి మా ఏదో ప్రమాణం ఇప్పుడు ఎలక్షన్ లాగానే ప్రమాణం. ఇన్ని రోజులు ప్రమాణం ఏంటి బాయ్? 15 ఆగస్టు అట. అది ఎప్పుడు పోద్దో 15 ఆగస్టు అంతేనా? మళ్ళీ ఎలక్షన్ రావాలి. మళ్ళీ ఎలక్షన్ వచ్చిందాక 15 ఆగస్టు. ఎంపీ ఎలక్షన్ ఎట్లుంటది? ఎంపీ మారిరు కనీసానికి 9-10 దాకా టీఆర్ఎస్ గెలుతుంది. అంతే 9-10 దాకా హుషారు ఉండవు మరి. అంతేనా? ఏదో వాళ్ళు బలంగా డబ్బులు పంచుతారేమో కానీ మాకు ఆ డబ్బులు లేవు. వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఆ డబ్బులు లేవు. కాకపోతే మేము కొద్దిగా వేసుకుంటాం డబ్బులు. అట్లా వేసుకొని పోతాం. రైతుల పరిస్థితి అట్లా ఉన్నది.